కొన్ని ఏదో చదువు అనుకుంటే 100కి 5 5 మంచి కూడా రిజర్వేషన్కి వచ్చి మిగతా 95 మంది అడుగుతాల్సిందే. రెక్కాడితే డొక్కాడకుండా బాధపడాల్సిందే. అది కదా పరిష్కారం. 100కి 100 మందికి అన్నకాన్ని చదువు కదా పనికి వచ్చే చదువు, ఇంగ్లీష్ చదువు, కంప్యూటర్ చదువు, జీవితంలో తరచు బతికే చదువు, తెలివితేటలు బయటపడే చదువు, దాని నుంచి వచ్చే ఉపాధి. మూడోది నైపుణ్యమో ఉపాధి. ఇవాళ పొట్ట చేత పట్టుకుని ఆ గ్రామం నుంచో ఈ బ్యాట్ నుంచో వస్తుంటే పాపం నెలకు 1500-2000 రూపాయలు వస్తే చాలా కష్టంగా అవుతుంది. ఇది ఉపాధి. వాళ్ళకి ఇంటద్దెకి 800 రూపాయలు కనీసం అవుతుంది. ఇల్లు కాదు, అది 5-6 చిన్న రూమ్లో అంటే ఎక్కడ బాత్రూమ్ బయట చూసుకుంటే దానికి 800 రూపాయలు. ఎలా బతుకుతున్నారో అర్థం కాదు. నైపుణ్యాన్ని పెంచి తలెత్తుకుని ధీమాగా కనీసం 5-10,000 రూపాయలు కష్టపడడానికి సిద్ధపడితే ధీమాగా నేను సంపాదించుకోవాలని నమ్మకాన్ని కలిగించబడు. నాలుగోది సాంప్రదాయ వృత్తుల్లో, వ్యవసాయంలో, చిన్న వ్యాపారాల్లో హాయిగా ధైర్యంగా అవినీతి లేకుండా దర్జాగా చేసుకునే అవకాశం, ఆదాయాన్ని పెంచే మార్గం. ఐదోది కష్టపడే వాళ్ళకి, రెక్కాడితే దొక్కాడిన వాళ్ళకి రేపు పొద్దున్న 2 రోజులు పని లేకపోతే ప్రస్తుతం ఉండాలేమో, ముసలి వయసు వస్తే కన్నబిడ్డలు ఆదుకోకపోతే చావు బతుకో తెలుసుకోవాలేమో అన్న భయం లేకుండా, బతుకు భయం లేకుండా ఇదిగో 20 రూపాయలు రోజుకు 15 రూపాయలు మీరు పెట్టండి, అంతేటే ప్రభుత్వం నుంచి పెడతాం, నిర్దిష్టమైన కాలమే, శాశ్వతంగా ప్రజల మీద భారం పడకుండా 5 ఏళ్ళు పోయాక 6 ఏళ్ళు పోయాక 2 లక్షల రూపాయలు నిలిగా చదువు ఉచితం, మంచి ప్రమాణాలతో, ఆరోగ్యం మంచి ప్రమాణాలతో, ప్రతి జబ్బుకి ప్రైవేట్ గవర్నమెంట్ ఎక్కడికైనా వెళ్ళే అవకాశం, చేతుల డబ్బు ఖర్చు కాకుండా, ఉపాధి కోసం నైపుణ్యం, ఉపాధి ఏర్పాట్లు, ఆదాయాన్ని పెంచడం కోసం ఏర్పాట్లు. ఇదిగో మీ డబ్బు మీరే కాల్చుకుని ప్రభుత్వం నుంచి కొంతొచ్చి మీకు జీవితంలో భద్రత, బతుకంటే భయం లేకుండా. ఇది పేదరికాన్ని తొలగించమా. అందుకు లోక్సత్తా కట్టుబడింది. ఏమిటి లోక్సత్తా చేయబోయేది? నిర్దిష్టంగా చెప్తున్నాం, స్పష్టంగా 100కి 100 ఇవి చేసి తీరుతాం. ఈవేళ బడ్జెట్లో ఇవన్నీ సాధ్యం. అందరూ హైదరాబాద్ దాకా వలసపోవక్కర్లేదు. చిన్న పల్లెటూరు నుంచి పట్టుదల పట్టుకుని వచ్చి ఇక్కడ రద్దీ పెరగటం, వాళ్ళ జీవితాలు దారిద్ర్యంలో ఉండటం, అది కాదు అభివృద్ధి అంటే. అందుకే మీ చిన్న పట్టణం 50 లక్షల మంది ఉపాధి చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వీటన్ని డబ్బులు ఎక్కడున్నాయండి? 1000 చిన్న పట్టణాలు ఏర్పాటు కావాలంటే 30,000 కోట్లు ఖర్చు కావాలి. అంటే సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు. అంటే ఎంతో తెలుసా? 1,00,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే దానిలో రూపాయికి 6 పైసలు. వచ్చే లాభం 50 లక్షల మందికి ఉపాధి. నగరాలకి లక్షల మంది వలస కాకుండా ఉన్నత ఊరి దగ్గరే ఏర్పాటు. వ్యవసాయానికి పరిశ్రమల మధ్య అనుబంధం. వ్యవసాయంలో గిరాకీ పెరగటం, ఆదాయం పెరగడం, పేదరికం శాశ్వతంగా పెరగడం. పూర్తిగా మన మెచ్చుకులో లేదని కూడా ఏమండి మిర్చి ఎంత చెప్తున్నారు, ఎట్లా చేస్తారు మీరు? కేవలం సంవత్సరానికి ఇప్పుడు పెడుతున్న ఖర్చు మీద అదనంగా 4,000 కోట్ల రూపాయలు. ఇందాక మనకి నాగేశ్వర్ గారు చెప్పారు, ఆడపిల్లలు చదువుకుంటున్న జూనియర్ కాలేజీల్లో ఒక్క టాయిలెట్ కూడా లేదు. రాష్ట్రంలో నేను ఎన్నో చోట్ల చూడండి. 6 నెలల నుంచి జూనియర్ కాలేజీల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లకి 6,500 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకి లెక్చరర్గా పనిచేస్తుంటే 6 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. ఒకసారి చూడండి రాష్ట్రంలో ఎక్కడైనా సరే. దాన్ని జూనియర్ కాలేజీ చెప్పమంటున్నాం. ఆడపిల్లలు నేను చాలా చోట్ల అడిగితే పొరుగురు నుంచి వచ్చాను సార్, బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పంటే మా ఫ్రెండ్స్ ఎంత వెళ్తాం సార్, అర్జెంట్గా పరిగెత్తాను. ఇది 4 పిల్లలు 16-17 ఏళ్ళ ఆడపిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు. హైదరాబాద్ పక్క ఒకసారి చూడండి, అక్కడ జూనియర్ కాలేజీలో చేస్తాం, ఇంకా హై స్కూల్ చదువు అక్కడ ఒక్క మంచి ట్యాబ్లే డబ్బులు లేకుండా. ఇవన్నీ చేయాలని చెప్పంటే సంవత్సరానికి 4,000 కోట్లు పెడితే బ్రహ్మాండమైన విజయం. ప్రైవేటు గవర్నమెంట్ తేడా లేకుండా ఇంగ్లీష్లో కంప్యూటర్తో సహా మా పిల్లలు ఆ స్కూల్కి వెళ్తే ఆ కాలేజ్ అయితే బ్రహ్మాండంగా బాగుపడితే నామకం చేయించాను. అదనంగా రూపాయలు 4 పైసలు అదనంగా అంటే డబ్బు లెక్క. ఇవి లోక్సత్తా చేయబోయేది. అవినీతి అంతం అందరికీ తెలుసు. చాలా మంది అంటున్నారు అవినీతి అంతం అంటున్నారు, ఎదురుకేం చెప్తా చెప్పట్లేదు. అవినీతి అంతం కేవలం బయటికి కనిపించేది, కానీ మౌలికంగా సమాజాన్ని ఉపరాత్మకంగా మార్చేది లోక్సత్తా చేస్తున్న పోరాటం. మన జీవితాల్లో అమెరికాలో రాచెస్టర్లో అట్లా ఉందని ప్రతిపదాలుగా చేస్తే మనం రొట్టేసుకోకుండా మన ఊళ్ళో అట్లా ఉండే ఏర్పాట్లు చేయడం అది నిజమైన నాయకత్వం. అందుకోసం ప్రజాస్వామ్యాన్ని కోసం. మూడోది
మనమంతా కూర్చున్న ప్రజాస్వామ్యం అంటే అర్థం చేసుకోవడం కోసం. ఏ సమాజంలో అయినా సరే ముందు మనకు కావాల్సింది మన కుటుంబం. మనం ఎన్ని మాటలు చెప్పినా మా ఇంట్లో మా అమ్మాయి కుటుంబ వాళ్ళని ఫోన్ చేసి ఇవన్నీ పక్కన పెట్టేసి నమస్కారం వెళ్ళిపోవాలి. అది నా బాధ్యత. నాకు కావాల్సింది నీకు కావాల్సింది నీ కుటుంబం, మన బిడ్డల భవిష్యత్తు. ఇక్కడ ఏ తల్లి కూడా పిల్లల కుటుంబం బాగుపడే కూర్చోండి. మన కుటుంబంలో అవసరాలు తీరిన తర్వాత, కుటుంబం సుఖంగా ఉన్నాక మన చుట్టూ ఉన్న పరిస్థితులు, నా వీధి వర్షం కురిస్తే మడిపోతుందో లేదా, ఈ టాయిలెట్ డ్రైనేజ్ రైల్వే సరిగ్గా కనెక్ట్ అయిందా లేదా, నా ఇంటికి కరెంట్ వస్తుందా లేదా, ట్రాఫిక్ సరిగ్గా ఉందా లేదా, పిల్లోడు బయటికి పోతే చిన్నపిల్లడు స్కూల్కి వెళ్ళే పిల్లడు బయటికి పోతే రోడ్డు జాగ్రత్తలు నాకు ముందుగా వస్తుందా, మా అమ్మాయి కాలేజీకి వెళ్తా ఉంటే అమ్మాయికి ప్రాణభయం లేకుండా, యాసిడ్ పోయకుండా, బోండాల పాలన పడకుండా, వేధించేవాళ్ళు లేకుండా అమ్మాయి హాయిగా ఉంటుందా లేదా, ఇవి మనకు కావాల్సింది. ప్రభుత్వము రాజకీయం అంటే ఇవి, అంతేగాని ముఖ్యమంత్రి ఎవడతాడని కాదు, ఎవడి తమ్ముడు ఎవడి కొడుకు ఎవడి బొమ్మకి వస్తాడని కాదు. నా కుటుంబానికి నా ఇంట్లోనే కాకుండా బయట చుట్టూ అవసరాలు చాలా ఉన్నాయి. నాకు మంచి స్కూల్ ఉంటుందా లేదా, వెనుకపై గారు చెప్పినట్టుగా వాడి కార్డు వీడి కార్డు పట్టుకోకుండా, పిల్లలకి స్కూల్ అనగానే టెకామని ఇక్కడ స్కూల్ ఉంది, సీట్ కోసం సరకాలు పట్టుకోకుండా బ్రహ్మాండంగా చూస్తున్న నమ్మకం ఉండే పరిస్థితి ఉందా లేదా, మంచి ఆరోగ్యం ఉంటుందా లేదా, పార్కు సాయంత్రం పోతే హాయిగా పార్కు గాలించుకొని కాస్త తిరిగే అవకాశం ఉందా లేదా, పిల్లలు ఆడుకునే అవకాశం ఉందా లేదా, రోడ్డు మీద ట్రాఫిక్ నుంచి ఆడుకోవాల్సిన అవసరం లేకుండా. అంటే ప్రభుత్వం అంటే మన చుట్టూ ఉండేది కావాలి. 191 మీరు కళ్ళు మూసి ఆలోచించండి. ఈ పత్రికలు చెత్త చెత్తని పక్కన పెట్టండి. మన జీవితంలో మనకు కావలసిన అంశాలు 190 మన ఇంటి తర్వాత మన ఇంటి చుట్టూ ఉన్నాయి. కానీ నిర్ణయాలు ఎక్కడున్నాయి? ఇప్పుడే నిమ్స్లో 1500 మంది ఉద్యోగుల పాపం వాళ్ళంతా సమ్మె చేసి ఎంతో ఉంటున్నారు. ఏంటమ్మా అంటే ముఖ్యమంత్రిగా ఒక సమావేశం పెట్టాలంట సార్, అది సాధ్యం కాకపోతే మా డైరెక్టర్ మీరు పోయి ప్రయోగం చేసుకోండి, మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలన్నా సార్, మీరు చేయలేక స్ట్రైక్ దిగాం సార్. ఎందుకని ప్రతి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, లేకపోతే హైదరాబాద్ నగరపాలక సంస్థ కమిషనరు, ఆయన చాలా పెద్ద అధికారి, ఆయన లేకపోతే 2 మంది మనం చూడాలి. ఆ ఎంసీహెచ్లో కూడా మీరు రచ్చగలగా కూర్చోలేక మీరు చెప్పండి, ఎవరన్నా ఇంత పలుకున్నాడు కూడా చదువుకున్నాడు కూడా ఎవరన్నా ఎంసీహెచ్ ఆఫీస్కి వెళ్తే కమిషనర్ వెంటనే కలవచ్చు, కలిస్తే పని అవుతుంది, మనకు ఇచ్చిన కాగితాన్ని మోక్షం ఉంటుంది, నమ్మకం ఒక గురి చేసి చెప్పండి. అంటే ఏం పరిపాలన ఇది? ఎందుకోసం, ఎవరి కోసం ఇది? మన అవసరాలు మన చుట్టూ ఉన్నాయి, అధికారం అక్కడ మనకు అర్థం కాకుండా. ఆ ఎంసీహెచ్ కమిషనర్ ఉన్న పొరపాటు మంచి చేయడం మొదలెడితే 3 రోజులు తీసుకురాస్తారు. మంచి చేయడం పెట్టామన్నా మాట్లాడాలని పెట్టాను కానీ నిన్ననే మా వాళ్ళు విజయనగరం నుంచి ఫోన్ చేశారు. ఆరోగ్యపురం ఆర్టీఓ నిజాయితీగా పనిచేస్తున్నాడు 5 నెలల నుంచి, అంతే 5 నెలల సంక్రాంతి మాని పట్టిస్తారు తీసుకొస్తారు. ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తున్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. అందుకోసం వాడు పెట్టింది మా మాటను రాజు పెడితే వాడు పిచ్చోడు, రాజ్యాంగం అంటున్నాడు, చట్టం అంటున్నాడు, జనం అంటున్నాడు. అందుకు స్థానిక ప్రభుత్వం, అందుకు అధికారం ప్రత్యక్షంగా ప్రజల చేతుల్లో ఉంటాం. కేంద్ర ప్రభుత్వం అనేది లేదు, పౌరుడే కేంద్రం. మనం మన కుటుంబం తర్వాత మన డివిజన్లో ముందు మన పోలింగ్ బూత్ ఏరియా, దాని ఏరియా సభ, అక్కడ ఏం కావాలో మనం నిర్ణయించుకోవాలి, అధికారం మీ చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత వార్డు కమిటీ పేరుతో డివిజన్లో 50,000 జనాభా డివిజన్లో ఉంటే 50,000 జనాభాకి మనిషికి 1000 రూపాయలు చొప్పున 5 కోట్ల రూపాయలు ఆ డివిజన్లో ఇచ్చేసి ప్రతి సంవత్సరం. ఏమంటే ఇంత డబ్బుందా? నెలకి 1000 రూపాయలు మన పేరుతో ఖర్చు పెడతారు ఒక్కొక్కరికి. నేను చెప్తాను, దానిలో సంవత్సరానికి 1000, 12 డబ్బులు ఒక్క నెల మనకి ఇచ్చేసి, అరే మీ బతుకులు బతుకున్నాయా, మీ డివిజన్ మీరు చూసుకోండియా, అక్కడ రోడ్డు చూసుకోండి, అక్కడ డ్రైన్ చూసుకోండి, అక్కడ పార్క్ చూసుకోండి, అక్కడ స్కూల్ ఉంటే స్కూల్ రూమ్ చూసుకోండి, అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఏమైనా సరిగా లేకపోతే టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోండి, అక్కడ ట్రాఫిక్ కి మీరు జీబ్రా క్రాసింగ్ ప్రతిభగా చెప్పారు, ఆ జీబ్రా క్రాసింగ్ కావాలంటే చూసుకోండి. వాలంటీర్లు ఎవరైనా వస్తే అక్కడ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం దానికి కొంత ఖర్చు, దానికోసం ఖర్చు పెట్టుకోండి. అక్కడ స్ట్రీట్ లైట్లు చూసుకోండి, అక్కడ డ్రైన్లు సరిగ్గా లేకపోతే డ్రైన్లు సరిగ్గా బాగు చేసుకోండి. ఎవరు అడగక్కర్లేదు, 5 కోట్ల రూపాయలు ఒకసారి ఉంచుకోండి. మీ డివిజన్లో మీ చేతుల్లో 5 కోట్ల రూపాయలు ఉంటే మీరు ఇంకా అర్చకున్న ఎలా సంవత్సరం ఉంటుంది? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ 5 కోట్ల ఏమన్నా తినేస్తే వాడి ఆస్తులు ఖర్చు
చేసి వాడిని జైల్లో పెట్టి ఏర్పాటు చేద్దాం. అంతేగాని వీడు తినేస్తాడా అని ఎంసీహెచ్లను రాష్ట్ర ప్రభుత్వాలను పెడితే వాడు గ్యారంటీగా తింటున్నాడు. వాడు మనం చేయడం అసలు దుర్భంగా అందుకు అధికారం ప్రజల దగ్గర ఉండాలి. లోక్సత్తా అధికారాన్ని కోరుతుంది. అయ్యా మమ్మల్ని అన్ని మా కిరీటం పెట్టండి, మా రామారావు ప్రతిభ గారు నేను మంత్రులుగా ముఖ్యమంత్రిగా కూర్చుని మేము మీ జీవితాన్ని శాసిస్తామని చెప్పలా. ఆ అధికారం ఇక్కడ అందించడం కోసం మాకు అధికారం ఇవ్వండి. ఖచ్చితంగా కోరుతున్నాం అధికారాన్ని. కానీ ఈ దేశంలో మౌలికమైన మార్పులు తేవడానికి ఒక మార్గంగా కోరుతున్నాం. అంతేగాని ఈ అధికారం లేకపోతే చచ్చిపోతాం బాబోయే. రేపొద్దున మే 2009లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోతే పాపం జయప్రకాష్ నారాయణ చచ్చిపోతానంటున్నాడు చెప్పి వదిలేయాల్సింది. ఏం చచ్చిపోతుంది, అత్యాగా ఉన్నాం. కానీ ఈ అధికారం ప్రజల దగ్గరికి రావాలి అంటే, ఈ రాజకీయం మారాలి అంటే ప్రజలు లక్ష్యకాలం చేయకుండా ఉండాలని చెప్పండి లోక్సత్తా పార్టీ కొట్టారు. కాబట్టి ధైర్యంగా ధీమాగా అడుగు. తెలుగు రామారావు మీరు ఆలోచించి వీరుంటే చూడండి, ఏం ఒక్కర్లే, ఒక్కటే ఆలోచన. దేశాన్ని మార్చుకుంటారా, బిడ్డల భవిష్యత్తు కావాలా, లేకపోతే నాశనం చేసుకుంటారా, మీ వేడుతో మీ కళ్ళు పొడుచుకుంటారా తేల్చుకోండి. ప్రతి ఇంటికి మాట చెప్పాలి. ఒక మౌలికమైన విప్లవాన్ని కాకుండా లోక్సత్తా పార్టీ వస్తే ప్రయోజనమే లేదు. ఆషామాషిగా అక్కర్లేదు. ఈ సమాజంలో మౌలికమైన మార్పు ప్రజలు సిద్ధంగా ఉన్నారు లేదా, ఒక నైతికమైన సవాలు లోక్సత్తా పార్టీ విషయంలో నంగినంగా కాదు. ఈ సమాజంలో మార్పు కావాలా వద్దా, నిజమైన మార్పు కావాలా వద్దా, లేకపోతే కేవలం ఆ పార్టీ బదులు ఈ పార్టీ, ఈ పార్టీ బదులు ఆ పార్టీ, ఆటగాళ్ళు మారను, ఆటని మారమారు. ఆటగాళ్ళు కూడా ఏం మారల్లా. పార్టీలు వేరే వేరుగా కనిపించినా మరి ఇదే ఆటగాళ్ళు. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడి వాళ్ళు ఇక్కడికే వలసలు. వలస పక్షి కోత మారడం లేదు, మా వర్మగా చెప్తా ఉంటారు. రీతి మారడం లేదు. ఇది మారాలా వద్దా మనం తెలుసుకోవాలి. లేదంటే ఇది బాగానే ఉంది, ఎట్లానే ఉంది, ఒక్కటే ప్రశ్నించబడి ఒక మాట అందరి మనసుల్లో ఉంది, ఇది మారితే బాగుంది అనుకోని వాళ్ళే రాష్ట్రంలో. చదువు లేని వాళ్ళు, చదువున్న వాళ్ళు, గ్రామాల్లో పట్టణాల్లో రిజర్వేషన్ పొందేవాళ్ళు, పొందని వాళ్ళు అందరి మనసులో. కానీ అందరికీ ఒకే అనుమానం, నా ఒక్కడి మనసులో ఉందండి, కానీ పక్కింటి లేదండి, నాకు ఒక్కడికి తెలుసండి, పక్కింటి అర్థం కాదండి. నేను పాలు పోసిన వాడు నీళ్ళు పోస్తాడండి, అందుకని నేను కూడా నీళ్ళు పోతాను అనుకుంటాను. ఈ ప్రశ్న మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. లోక్సత్తా పార్టీకి కాకుండా మరే పార్టీకి వేసినా కూడా ఓటది వృధాయే, అది బూడిదలో పోసిన పన్నీరే. మన జీవితాన్ని మనం సమాధి చేసుకోవడమే, మన పన్ను డబ్బును మనం తగలబెట్టుకోవడమే. అది ప్రజలకు స్పష్టంగా అర్థం కావాలి. ఒకే ఒక్క పార్టీకి ఓటేస్తే ఇవాళ ఓటు వెలుగు, ఎవరు ఓటేసినా వృధాయే. అరే లోక్సత్తా పార్టీకి ఇస్తే వేస్ట్ ఏమనండి, ఎంత వేస్ట్, దోచుకునే వాడు ఓటేస్తే వేస్ట్ కదా. ఏం మాట్లాడుతున్నాం, అర్థం ఉందా? ఎందుకంటే మూర్ఖత్వం ఉందా? ఇది స్పష్టంగా చెప్పగలరు. గ్రామ గ్రామాన్ని చెప్పండి. ఒక మౌలికమైన విప్లవానికి సమాజం సిద్ధంగా ఉంది. ఆ విప్లవం వచ్చే ముందు, ఆ మౌలికమైన మార్పు వచ్చే ముందు ప్రతి మనసుల్లో కూడా కొంచెం గుంటలో ధనం, అనుమానం, దాన్ని నివృత్తి చేయాలి. నిర్భయంగా నివృత్తి చేయాలి. నంగి నంగి కట్టాలి. ఇంకెవరు కోటేసినా ఏ మార్పు వస్తుందో చెప్పండి, ఎట్లా వస్తుందో చెప్పు. ఇంకొకటి ఓటేస్తే ఓటు ఎందుకు వృధా కాదో చెప్పు. ఏ అనుభవంతో చెప్తున్నావు చెప్పు, ఏ ఏజెండా ప్రకారం చెప్తున్నావు చెప్పు, వాడు ఏ చరిత్ర పట్టి చెప్తున్నావు చెప్పు. అంచేత ఈ ప్రశ్న స్పష్టంగా చెప్తాం. లేదండి 5 కోట్లు ఖర్చు పెట్టలేదు కాబట్టి మేము ఓటేయం గెలవాలని చెప్పంటే 5 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? పాపం ఆ నిరుపేద కుటుంబాల అమాయకతని, అసహాయతని ఆసరాగా, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఆ పేదరికాన్ని కొనసాగించి వాడిని పేదరికంలో ముంచి వాళ్ళ జీవితాలను ఓటు రూపంలో కొంటున్నాడు. ఒక్కొక్క ఓటు విలువ 2 లక్షల రూపాయలు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఓటైపోయేవాళ్ళు 3 కోట్ల మంది రాష్ట్రంలో. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వం పెట్టే ఖర్చు 6 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఒక్కొక్క ఓటు విలువ పౌర పట్టాలిగా 2 లక్షల రూపాయలు. ఆ 2 లక్షలు దోచుకోవడం కోసం 500 వేసుకున్నాడు. ఇది ప్రజలకు అర్థం కావాలి. 500 ఇవ్వట్లేదు కాబట్టి మేము ఓటు వేయము అని చెప్పంటే
ఇందాక రామారావు గారు చెప్పాడు, అరే నీ సేవలుగా ఉంటానని చెప్పి డబ్బులు ఇస్తున్నానంటే ఇంట్లో ఫైనాన్షియల్గా చేరుతున్నప్పుడు, కార్ డ్రైవర్గా చేరుతున్నప్పుడు, ఇంట్లో వాచ్మెన్గా చేరుతున్నప్పుడు, సార్ మీరే డబ్బులు ఇవ్వక్కర్లేదు, రాత్రి కూడా నేను వాచ్మెన్గా ఉంటాను, మీకే 10,000 ఇస్తానని చెప్పంటే ఆ వాచ్మెన్ మనం దోచుకుని చంపేయడానికి వచ్చాడా, లేదా మన ఇంటిని రక్షించడం కోసం వచ్చాడు? అర్థం కావట్లా? ఎందుకంటే వేరే కావాలా, ఇంకా వేరే విధంగా కావాలి. ఇది అర్థం కావాలి. ప్రతి ఈ ఉన్మాదం నుంచి బయటపడాలి, ఈ పిచ్చి నుంచి బయటపడాలి. ఒక సత్తాన్ని కాదు, మీరు చాలా మంది ఉంటున్నారు వీళ్ళ పిచ్చిగానే ఈ దేశం మారిన నాన్న పిచ్చి నీరే మునిగిపోతూ కూడా ఇట్లానే ఉండాలి అనుకున్నాం. కప్పేస్తే కూడా నాకు వద్దు అంటున్నావు. నేను మునిగిపోతాను, నేను నాశనం అవుతానుగా నేను బాగుపడను అనుకుంటున్నావు. ఈ ఇష్టం. లోక్సత్తా బాధ్యత ఏమిటి, ఏనుగు రామారావు బాధ్యత ఏమిటి, జయప్రకాష్ బాధ్యత ఏమిటి, ప్రతిభారావు గారి బాధ్యత ఏమిటి అంటే ఒక వేదిక నిర్మించడం, మనందరి బాధ్యత ఒక వేదిక నిర్మించడం, ఒక మార్గాన్ని చూపెట్టడం, చెప్పిందే చేయడం. ఆ దెబ్బ కావాలో ఉంటా, ఆ నావలోకి వచ్చి ప్రాణాన్ని రక్షించుకుంటారా లేదా, జీవితాన్ని కాపాడుకుంటారా లేదా మీరు తెలుసుకోవాలి. అది ప్రజలకు చెప్పాను. ఉవ్వెత్తున ఉప్పిన వస్తుంటే దాని నుంచి బయటపడడం కోసం మీకు తప్పించాం, మీకు నావ ఇచ్చాం, మీకు మార్గం చూపెట్టాం, ఇదిగో మీకు గాడించాం. అందుకుంటారా లేదా మీ ఇష్టం, అందుకోమంటారా వినిపడు. నిర్భయంగా చెప్పాలి. బాబు ఛాన్స్ ఇవ్వండి, అక్కడ మీకు ఛాన్స్ మీరు ఇచ్చుకోండి. ప్రతి ఇంటికి విషయం అర్థం కావాలి. మీకు ఛాన్స్ మీరు ఇచ్చుకోండి. మీ జీవితాలు బాగుపడాలో తెలుసుకోండి. ఆ లక్ష్యంతో మనం కూర్చున్నాం. ఈ భాషని 60 ఏళ్ళ రాజకీయంలో వాడాలి. బాబా మాకు ఛాన్స్, బాబా మా నాన్న కొంచెం త్యాగాలు చేశాడు, నాకు కూడా ఛాన్స్. ఇది ఇప్పుడు దాకా చేసిన రాజకీయం లోక్సత్తా పార్టీ చేయడం. ఎందుకంటే ప్రజల్ని మనం ప్రభువులుగా గౌరవించాలి, వెచ్చగాలుగా చేయకూడదు. నాయకులైన వాళ్ళు ప్రజలు తప్పు చేస్తుంటే నీకు తప్పని చెప్పే స్థాయిలో ఉండాలి. నీకు ఏం లాభం ఉందో ఈ మార్పు వల్ల అర్థం కావాలి. ఏం నష్టపోతున్నావో మార్పు లేకపోవడం వల్ల వాళ్ళకి తెలియాలి. నిర్ణయం వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళ స్థైర్యాన్ని పెంచాలి, ఆలోచనని పెంచాలి. కానీ ఆలోచన ఇంకా కుంగదీసి ప్రజల్ని వెచ్చగాళ్ళని చేసి అధికారంలోకి వస్తే లోక్సత్తా పార్టీ వచ్చినా చేయగలిగేది. మంచివాళ్ళు అన్ని పార్టీల్లో కొన్ని ఉన్నారు, లేక కాదు. ఈ దేశం నాశనం కారణం ప్రజల్లో ఆలోచన పెంచే ప్రయత్నం చేయాలి, మన మంచిగా అర్థం చేసే ప్రయత్నం చేయాలి. అందుకే ఇంత పచ్చిగానే చెప్తున్నాం. మనందరికీ అన్నీ తెలుసు, కానీ ఇంకా అర్థం కాని వాళ్ళ లక్షణాలు ఉన్నారు. వారికి అర్థమయ్యే చెప్తున్నారు బాధ్యత. అందుకోసం ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది. అందుకు పూనుకొని మిమ్మల్ని అందరి మనసారా అభినందిస్తూ, మిమ్మల్ని ప్రేరేపించి ఇంతమందిని కూడగట్టినటువంటి ఏనుగు రామారావు గారిని, ఈ నియోజకవర్గ కమిటీని, ప్రతి డివిజన్లో కూడా ఈ ప్రజలకు ప్రాతినిధ్యం ఇస్తూ ఈ రాజకీయాన్ని కొత్త తరం కోసం కొత్త రాజకీయాన్ని కావడానికి సంపడుతున్న మిమ్మల్ని అభినందిస్తూ, అందులో యువత చాలా మంది కనిపిస్తున్నారు. ఎక్కడా కూడా ఉత్సాహం ఉండి, సామర్థ్యం ఉండి, క్రమశిక్షణ ఉండి, నాయకత్వం ఉన్న యువత ఎవరైనా కనిపించరు. చంద్రవందరగా చంద్రబాబుగా తిరిగి వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు కూడా ఆలోచించేవాళ్ళు, దొద్దైన వాళ్ళు, క్రమశిక్షణ వాళ్ళు, నాయకత్వం ఉంటారు. అలాగే మహిళలు కనిపిస్తున్నారు. తగిన సంఖ్యలో లేదు కానీ కనిపిస్తున్నారు. మహిళలకు ఛాన్స్ ఇవ్వకపోతే మా మహిళలకి అంతా పోరాడు. మగవాళ్ళు ఎప్పుడు కూడా మీ కుటుంబ దగ్గర నుంచి మీరే జరుగుతారు. మగపిల్లలు ఆడపిల్లలు కట్టవాలి. ముందుకు రండి, రమ్మని చెప్పండి. ఇక్కడ మన వీటిని మనం పట్టించుకోకపోతే, మన పిల్లల చదువులకు మనం పట్టించుకోకపోతే రాజకీయం పెద్దందరే తరం ఉంటుంది. మగవాళ్ళ రాజకీయం పెద్దందరే రాజకీయం, మహిళల రాజకీయం ఆ కుటుంబాన్ని బాగు చేసే రాజకీయం. అందుకని ప్రతి పోలింగ్ బూత్ నుంచి మహిళలు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు పట్టించుకోవాలి. మన వీటిని మనం బాగు చేసుకోవాలని చెప్పి పట్టించుకోవాలి. రాజకీయం అని చెప్పి ఇప్పుడు జరుగుతుంది కదా, రాజకీయ లోక్సత్తా ఇప్పుడు చేస్తోంది, మేము అందరూ తెలియజేస్తాం. అలాంటి రాజకీయం మహిళలకి, యువతకి ప్రధాన పాత్ర ఉంది. మధ్యతరగతి వర్గం కలిసి రావాలి. ఈ పత్రికలకి ఈవేళ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి విజయసభ ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి చేసేటప్పుడు బ్రహ్మాండంగా జరిగినటువంటి పేరు చేస్తారు. 5 పైసలు ఖర్చు కూడా లేకుండా అందరినీ కూర్చోబెడితే అదే వేరేగా ఉందని చెప్పండి. అక్కడ గొందరగడం జరిగినంత అనుకున్నా సరే పత్రికలకు అర్థం కావాలి. యువత, మధ్యతరగతి వర్గం, పత్రికలు, సమాజంలో నాయకత్వాన్ని చేసే వాళ్ళు, మహిళలు మీరు కలిస్తే దేశంలో పెను మార్పు వస్తుంది. దానికి చిహ్నమే, నిదర్శనమే ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మీరంతా చేస్తున్న పోరాటం అని మనందరినీ మనసారా అభినందిస్తూ
మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. వేరే ఆసుపత్రిని కమ్యూనిటీ ఆసుపత్రి అంటారు. 30 పడకలు ఉంటాయి. కమ్యూనిటీ ఆసుపత్రి ఏ ఆసుపత్రి 100 పడకలు ఉంటాయి. కమ్యూనిటీ ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిని వైద్య పరిస్థితులు కట్టారు. చాలా చోట్ల దోసిపోయి ఉన్నాయి, గోరీలాగా ఉన్నాయి. కొన్ని చోట్ల తాళం కూడా తీయలేదు. ఇక్కడ ఏ ఆసుపత్రి నాకు లేదు, తాళం తీశారో లేదు, తాళం తీశారంటే. కొన్ని చోట్ల తాళం పెట్టినాం, సిబ్బంది లేరు, మందులు లేవు, బెడ్లు ఉన్నాయి, బ్రహ్మాండమైన భవనం ఉందంటే ఇంకేం పూజ పడుతుంది. లోక్సత్తా చేయబోయేది ప్రభుత్వంగా నిర్దిష్టంగా మీకు చెప్తున్నాను. ప్రతి నగరానికి, హైదరాబాద్ నగరానికి, ప్రతి జిల్లాకి ఒక జిల్లా ఆరోగ్య అథారిటీ ఏర్పాటు అవుతుంది. స్వతంత్ర ప్రతిపత్తిగల అథారిటీ. ఆ అథారిటీ చేతుల్లో హైదరాబాద్ నగరాన్ని మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్య వ్యవస్థకి ఇస్తున్న నిధులతో పాటు అదనంగా జాగ్రత్తగా వినండి. అదనంగా హైదరాబాద్ నగరం జనాభా సుమారుగా రాష్ట్రంలో 12% ఉంది కాబట్టి సుమారుగా 250-300 కోట్ల రూపాయలు అదనంగా ఒక్క ఈ హైదరాబాద్ నగర ఆరోగ్య నిధి కోసం అని చెప్పని 300 కోట్లు అదనంగా కేటాయించడం జరుగుతుంది. నేను చెప్పేది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కాదు, నేను చెప్పేది నిమ్స్కో లేకపోతే గాంధీ హాస్పిటల్ ఇచ్చే డబ్బు కాదు. అది కాకుండా ఇక్కడ ఇచ్చే డబ్బు అదనంగా. ఈ డబ్బుతో ఏం జరుగుతుంది? ఈ ఆసుపత్రుల్లో సిబ్బందిని, నిపుణుల్ని తీసుకురావడం, పెట్టడమే కాకుండా ఏ తప్పు చేసినా సరే మీకు నచ్చిన ఆసుపత్రి, ఏ ఆసుపత్రిలో భావిస్తే అక్కడికి వెళ్ళండి. లేదంటే ప్రైవేట్ నర్సింగ్ హోమ్ బాగుందని చెప్పంటే వేలాది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ దీనిలో భాగస్వామ్యం చేసి అక్కడికి వెళ్ళండి. ఎక్కడ బాగా చూస్తుంటే అక్కడికి వెళ్ళండి. మీ జేబులో రూపాయి ఖర్చు కాకుండా పిల్లలకి మలేరియా వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, జాండీస్ వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ప్రసూతి వైద్యం కావాలన్నా, ఇంకా పెద్ద జబ్బు వచ్చినా సరే ఎక్కడికైనా వెళ్ళే హక్కు మీకు ఉంటుంది. ఏరియా ఆసుపత్రులు బాగా చూస్తేనే మీరు వెళ్తారు సురంగా, లేదంటే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు. ఎక్కడికైనా మీరు తీవ్రంగా ఖర్చు పెట్టగలం. ఆ బిల్లుని ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి జబ్బుకి ఆ జబ్బుని బట్టి, చేసే పరీక్షలు బట్టి రేట్లు ఉంటాయి. అన్నిటికీ యూనిఫామ్ రేట్లు ఉంటాయి. ఏరియా ఆసుపత్రి అయినా, కమ్యూనిటీ ఆసుపత్రి అయినా, ప్రైవేట్ ఆసుపత్రి అయినా యూనిఫామ్ రేట్లు ఉంటాయి. మీరు ఎంతమంది వెళ్తే అంత డబ్బు వాళ్ళకి వస్తుంది. మీరు వెళ్ళకపోతే ఏరియా ఆసుపత్రిలో జీతాలు పడవడం. మీరు బాగా ఎక్కువ మంది వెళ్ళి వాళ్ళు బాగా చూస్తే జీతాన్ని మించి వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఈ డబ్బు నుంచే వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి. అప్పుడు ప్రైవేట్ ప్రభుత్వం నుంచి ఇక్కడ జరిగిపోతుంది. అందరికీ ఉచితంగా మంచి ప్రమాణాల ఆరోగ్యం అందుతుంది. ఖరీదైన మనుషులు ఏమైనా కోట్లు ఖర్చు పెట్టకుండా నాకు 5 స్టార్ ఫెసిలిటీ కావాలండి, ఏరియా ఆసుపత్రి బాగా చేస్తాను నాకు వద్దంటారు అనుకోండి, మీ ఇష్టం. అప్పుడు వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టండి, మీకు తప్పలేదు. కానీ మంచి ఆరోగ్యం అన్ని చోట్ల అందరికీ అందుబాటులో వచ్చే ఏర్పాటు. కాబట్టి ప్రభుత్వాన్ని, ప్రైవేట్ని రెండింటినీ కలిపి మనకి స్వేచ్ఛను జరగగల నిర్ణయం మన చేతుల్లో పెట్టి ఆరోగ్యాన్ని అన్ని జబ్బులకి, అన్ని ఆసుపత్రుల్లో జేబులో పైసా ఖర్చు కాకుండా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా తీసుకురావడం కోసం లోక్సత్తా దేశంలో తొలిసారిగా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఈవేళ జాతీయ ఆరోగ్య పథకాన్ని తయారు చేసిందే లోక్సత్తా. ఈ కొద్దిపాటి కొన్ని అమలవుతున్నాయంటే కేవలం లోక్సత్తా వల్లనే. కానీ మనం చెప్పిన రీతిలో పూర్తిగా సాహసం వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. దాన్ని అమలు చేయబోయేది లోక్సత్తా. అప్పుడు వేరే ఆసుపత్రి పనిచేస్తుంది, పనిచేస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. పని చేయకుండా బిల్స్ లేకుండా ఇంటికి పంపించేస్తాం వాళ్ళని. ఎందుకంటే ప్రూఫ్ ఉంది కదా, పని చేయడం లేదని చెప్పని వేరే డాక్టర్ వచ్చి మీరు చూసుకుని డాక్టర్ గారు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోండి, ఈ ఫెసిలిటీతో మీరు బాగా చేస్తారు, మీకు వస్తాయి. డబ్బులు ఎవరన్నా చేదా? డాక్టర్లు వస్తారు, నర్సులు వస్తారు, మొత్తం వ్యవస్థ మారుతుంది. కేవలం ఇట్లా చేస్తామని చెప్పడం కాదు, ఎలా చేస్తామో దానివల్ల మార్పు ఎలా వస్తుందో మీకు అక్కడ ముందు పెడుతున్నాం. ఇంకే పార్టీ కూడా ఈ సాహసం చేయదు. ఎందుకంటే ఏ రంగంలో ఆలోచన చేయలేదు, ఇది చేయాలని కోరిక పడలేదు. వాళ్ళ టైం అంతా కూడా కాంట్రాక్ట్లో కమిషన్ అంతా కొడదాం, ఇక్కడ ఒక అధికారిని బదిలీ చేస్తే వాడి దగ్గర లంచాలని ఉందాం ట్రాన్స్ఫర్ చేసినందుకు. ఇది కదా వాళ్ళ రాజకీయం. లక్ష్మారెడ్డి గారు ఇంటి ముందు ప్రభుత్వం, కంటి ముందు పాలన అంటే ఇంటికి నుంచి రచ్చగలవాలి. బ్రహ్మాస్త్రం ఓటు హక్కు ఎట్లా, ఎంతమందికి అవకాశం ఉంది? లక్ష్మారెడ్డి గారు 2 విషయాలు. మొట్టమొదటి ఓటు హక్కు విషయంలో మళ్ళీ లోక్సత్తాన్ని, ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ మన గురించి మనం చెప్పుకోవట్లేదు, నేను మాట్లాడలేకూడదు, కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. 9 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటం తరువాత ఓటరుగా నమోదు కావడం భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో సఫలమైంది.
పూర్తిగా లోకసత్తా చేసిన పోరాటం. 5 నెలల క్రితం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేవంత్ రెడ్డి గారి కొడుకు పెళ్ళప్పుడు లింగో గారు ఆయన భార్య నేను ఆ పెళ్లికి సర్టిఫికేట్ ఆ ఫోన్ చేస్తుండగా లింగో గారి భార్య నాకు కంప్లైంట్ చేసింది, ఏమంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాం, మా ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేశాడు, హైదరాబాద్ వచ్చాక 3.5 ఏళ్ళు పట్టింది మాకు ఓటర్గా నమోదు కావడం కోసం అని చెప్పారు. 12 దాకా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉంటే ఆయనకి ఆయన భార్యకి 3.5 ఏళ్ళు పట్టింది ఓటర్ నమోదు కావడం కోసం చెప్పారు. అప్పుడు ఆ లింగో గారిని తిట్టిన కూడా తిట్టాను, సిగ్గుందా మీకు, అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మార్చవలే అని చెప్తే వెళ్ళలేదు, ఇప్పుడు నవ్వు జరుగుతుందా అని చెప్పాను. ఆయన సిగ్గుపడి ఏమిటో మరి భార్య ముందుకు వెళ్తున్నావు, వచ్చి నా పరువు కాపాడు ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. ఒక ఉదాహరణ, ఇదే అంశాన్ని బట్టి ఢిల్లీలో గోపాలస్వామి గారికి నంచర్లకి చెప్పి రేపు పొద్దున గోపాలస్వామి గారు నేను ఫిబ్రవరిలో వెళ్ళిపోతున్నారు, రేపు పొద్దున మళ్ళీ మీ ఆవిడతో మీకు ఈ బాధ ఉంటుంది, అయితే మీ మనవడెవరో వచ్చి కాదా నా పేరు ఓట్లు సులభంగా ఉంటుంది 18 ఏళ్ళు దాటిపోయి అని చెప్పి అంటాడు, నేను సిగ్గుపడాల్సి వస్తుంది, ఇప్పటికైనా చేయాలని చెప్పి నేను అంటున్నాను. సేపు అప్పుడు కూర్చుంటే 9 ఏళ్ల పోరాటంతో అది ఫైనల్ స్టేజ్ చెప్తున్నాను. అప్పుడు గారవాడి చివరికి హైదరాబాద్ నగరంలో సరే మరీ ఇబ్బంది పెడతాం, మమ్మల్ని బాధపడుతున్నాం, హైదరాబాద్లో చేసి ఇక్కడ బాగోకపోతే మానేస్తాం వచ్చేట్టుగాను, చాలా బాగుంటే ప్రవర్తిస్తామని హైదరాబాద్లో బ్రహ్మాండ స్పందన వచ్చింది. నిన్నటి దాకా మన 30 ఒక 10 రోజుల క్రితం దాకా 2,75,000 అప్లికేషన్లు పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రమే వెళ్ళి 2,75,000 అప్లికేషన్లు కూడా రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘం వేగంగా చేరకపోతాం. దానిలో 1,30,000 పోస్ట్ ఆఫీసులు ఎన్నికల యంత్రాంగానికి పంపిస్తే ఇప్పటి వరకు 8,000 నమోదు చేశారు. లోపం ఉంటే ఎన్నికల సంఘం దగ్గర పోస్ట్ ఆఫీస్ నుంచి 2,20,000 మరొక 2.5 లక్షలు 3 లక్షలు వచ్చే 4 రోజుల్లో వెళ్ళబోతున్నాయి. అద్భుతమైన విజయం సాధించాం. ఇప్పుడు రాష్ట్రం అంతా విస్తరించబోతున్నారు, రేపొద్దున దేశం అంతా విస్తరిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇంకా ఓట్లుగా నమోదు కాకపోతే దయచేసి వెంటనే దగ్గరగా ఉన్న డెలివరీ పోస్ట్ ఆఫీస్ అని చెప్పంటారు. ప్రతి డెలివరీ పోస్ట్ ఆఫీస్ లో కూడా ఫామ్ 6 ఉంటుంది, ఓటర్ల జాబితా ఉంటుంది. మీ పేరు నమోదు కాకపోతే ఇప్పటికైనా సరే ఇంకా ఆలస్యం చేయకపోతే ఎందుకంటే నిలబడుతుంది అక్కడ పని, ఎన్నికలు వచ్చేస్తే తొలగి వస్తున్నాయి, ఇక ఆలస్యం చేస్తే తప్పు మందే, బాధ్యత మందే. ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడెక్కడ లేదు. ఈ డెలివరీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈ ఫామ్ 6 22 దాకా అయితే మీ ఆఫీసుల్లో కాలేజీల్లో ఉంది, ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ ఫామ్ 6 2 కాపీల్లో అప్లికేషన్ ఇవ్వండి, వారికి కొంత ఆధారం మీరు అక్కడే రెసిడెంట్ అన్నట్టుగా ఇవ్వండి, ఇంకేం అక్కడ 9 రోజుల్లో మీ ఇంటికి ఓటర్ ఐడెంటిటీ కార్డు వస్తుంది. రెండవది ఏమంటే ఓటు వేయాలి కదా అని నేనేం బలవంతంగా చేయాలి ఆకురాలేదు కదా. ఈ దేశంలో ఓటు వేయకపోతే శిక్ష పడే చట్టం కాలేదు, ఖచ్చితంగా కంపల్సరీ ఓటింగ్ రావాలి. అది వచ్చే లోపల మనందరికీ కొంచెం ఓటు వేయకపోతే నష్టపోతున్నాం. అందుకే ఇటీవల కాలం దాకా నేను ఇప్పటికీ ఓటు లేదు తెలుసా అని సగర్వంగా చెప్పుకున్నాను నోడు చాలా, కానీ ఇప్పుడు కొంచెం సిగ్గుపడుతున్నాను. ఈ మధ్య కాలం అవునా ఓటు వేయకపోతే నష్టపోతున్నాం, సిగ్గుపడుతున్నాం. మంచి పరిణామం. అందుకే 8 లక్షల మంది ముందుకు వచ్చారు. ఈ 2,75,000 మంది కూడా ఓటు నమోదైన వాడంతా కూడా మధ్యతరగతి వర్గాలు, కాలేజీల్లో ఉన్న విద్యార్థులు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇతర కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులు, అంటే ఆలోచించేవాళ్ళు. మరి ఇంకో 2.5 లక్షల మంది కూడా ఇలాంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా రాజకీయ మానాల ముందుకు వస్తున్నారు. మరి ఓటు అయిపోతే ఎట్లా మారుతుంది, ఇంత కూర్చుంటే ఎట్లా మారుతుంది? ఇంకొక సమస్య ఏమంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, ప్రాంతీ పడుతున్నారు కదా, మనం ఎట్లాగా అని చెప్పని. అరే వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ 130 ఓట్ల కోసమే. మిగతా ఓట్లు 70 ఉన్నాయి. ఆ 30 ఓట్లని 3 పార్టీలు ఖర్చుకుంటున్నాయి. కలవలో బట్టి వాళ్ళు తీసుకుపోయినా మిగతా 70 కూడా మార్పు కావాలని కోరుకుంటున్నాయి. ఒక్కసారి మనసు చెప్పినట్టు ఏమనండి, మొత్తం అందరినీ సమాధి చేసి పారేయచ్చు. ఇది అందరికీ అర్థం కావాలి. అంచేత మార్పుకి అన్ని రంగాలు సిద్ధమవుతున్నాయి, అన్ని కలిసి వస్తున్నాయి. ఇక్కడే కాదు, బొంబాయిలో 3 రోజుల క్రితం బొంబాయి 22 తారీఖు బొంబాయిలో ఉన్నాం. బొంబాయిలో ఉడికిపోతున్నారు జనం అంతా కూడా. ఎక్కడ లోక్సత్తా మాకు పోటీ పెడతారు కదా అడుగుతున్నాం. దేశంలో చాలా ప్రాంతాల్లో ఎక్కడో చాలా మరొక మాట్లాం, కానీ దేశం కోసం పోరాటం ఖచ్చితంగా మౌలిక మార్పుకి పునాది తీరుతుంది. ఈ దేశం మొత్తాన్ని మార్పు తీరుతుంది. ప్రపంచంలో గొప్ప మార్పులు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాగా ప్రారంభమైనాయి. మీరు అనుకోవచ్చు ఏంటంటే ఎన్ని రకాలు ఎక్కడ కూర్చున్నాం, దేశం ఎట్లా మారుతుంది, ఇట్లాగే మారుతుంది, ఇలాగే మారుతుంది, ఇంకో రకంగా మారుతుంది. మన రాజకీయ కూరగాయల మార్కెట్లో మారింది.
కేవలం డబ్బు సంపాదించడం కోసం రాజకీయాన్ని పెద్ద వ్యాపారంగా మార్చుకుంటున్నారు. దీన్ని మార్చడం వీలవుతుందా? అది మనకు సాధ్యం అవుతుందా? భీమిరెడ్డి గారు ప్రజా సమాధానం మనం చెప్తున్నది. ఇంకో రకంగా లేదు. దేవుడా దేవుడా అని మీరు తపస్సు చేసి మార్చుతారా? మన పని మనం చేసుకుంటే దేవుడి పని దేవుడు చేస్తాడు. ఎప్పుడూ కూడా ప్రపంచంలో చరిత్ర ఎప్పుడు మారింది అంటే ఇది అసాధ్యం అనుకున్నప్పుడు ఎందుకు అసాధ్యం చూపెడతాం అని కొందరు యోధులు బయలుదేరి పట్టు విడవకుండా, అసాధ్యం అని అనుకున్నప్పుడు కూడా పట్టు విడవకుండా పర్సివరెన్స్ తో పనిచేసినప్పుడు చరిత్ర మారింది. అసాధ్యం ఇంట్లో కూర్చుంటే చరిత్ర మారిన ఉదంతం అక్కడ చూపెట్టండి, నేను ఇంట్లో కూడా ఉంటాను హాయిగా. ఎందుకంటే ప్రతి మనిషి కూడా సహజంగా బతకగలరు. మనందరికీ చాయిసే ఉంటే మీరందరూ ఇప్పుడు ఇంట్లో టీవీ సీరియల్ చూసుకోవచ్చండి, సినిమా చూడవచ్చు కదా. మనకే మా మాత్రం సుఖంగా ఉన్నాను కోరుకోలేదా? ఇంట్లో పట్టుకుని బెడ్రూమ్లో కూర్చొని టీవీ చూడాలని కోరుకోలేదా? ఎందుకు కూర్చున్నాం? పట్టుబట్టాక కాబట్టి. ప్రపంచంలో మాట్లాడుకుంటే పట్టుబట్టినప్పుడే వచ్చింది, నీ వల్లనే వచ్చింది. అసాధ్యం ఉన్నప్పుడే వచ్చింది. బారాక్ ఒబామా గెలిచేదాకా ఆ ముందు రోజు కూడా అరే అనుకుంటున్నా కానీ తెల్లో నోటేస్తానంటావా? నువ్వు అనుకున్నారమ్మా. ఎంతో మంది ఏం చెప్పినా కూడా తెల్లో నోటేయాలి, కట్టేస్తాను నల్లోడు కట్టేస్తాను. ఇప్పుడు మన పట్టణం వస్తుంది, అసాధ్యం ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు పట్టుబట్టారు కాబట్టి బారాక్ ఒబామా ఆయన అనుచరులంతా కూర్చొని జరిగేది కానీ ఎక్కడ కూర్చొని కొన్ని గ్యారెంటీ జరగదు, ఇది జరుగుతుంది, చర్చలు జరగదు. అంచేత ప్రతి ఒక్కరిలో మన మనం చేస్తారు. కొత్త పని కూడా కట్టలేదు. అయ్యో వెళ్ళి మీ మనసు చెప్పినట్టుగా ఒక ఓటేజ్ అయ్యాడుతున్నాం, 10 మందికి చెప్పండి అంటున్నాం. తలా 100 రూపాయలు దానికోసం మీరు ఈ రాజకీయాన్ని పోషిస్తున్న కోసం మేము ముందుకు ఇవ్వండి అని చెప్పండి. ఓటుకు నోటిస్తామని కాకుండా ఓటుతో పాటు నోటు అనేది ఫార్మా చేస్తాం, సిగ్గుపడక్కర్లేదండి. ఈ సమావేశం జరగాలంటే డబ్బులు కావాలి, కాన్ఫ్లిక్ట్ అయ్యాలంటే డబ్బులు కావాలి, మైక్ పెట్టాలంటే డబ్బులు కావాలి, పోస్ట్ చేయాలంటే డబ్బులు కావాలి, ఓటర్ లిస్ట్ కావాలంటే డబ్బులు కావాలి. ఎక్కడికి వస్తాయి? వాడు జేబు నుంచి పట్టుకుని చేయమని చెప్పండి, ఎంత చేస్తాడు? అంటే రేపొద్దున ఏం చేస్తాడు? అధికారం రాగానే రేపొద్దున మా రామారావు వస్తే ఆయన జేబులు అదే పని ఖర్చు పెట్టి ఇచ్చేస్తారు. మీరు ఏం చేస్తారు? రేపొద్దున ఇంట్లో భార్య పెట్టు ఆయనతో ఉన్నారుగా, మనందరికీ ఉన్నట్టుగా ఏమవుతుంది? ఏనన్నా ఇది కోర్టుతో ఖర్చు అవుతుంది, కొంతమంది మనం నొక్కేయచ్చు కదా. ఇందాక నేను చెప్పాడు కదా మనకి నాగేశ్వర నొక్కడం అంటే సహజం. అది నిజాయితీ గల రాజకీయానికి నిజాయితీ గల వనరులు కావాలి. ఇది మనది అని మనం పోషించుకోవాలి. ఈ రెండు చేయండి చాలు. ప్రతి ఒక్కళ్ళు ఓటేయండి, మీకు తోచినంత 100, 1000 ప్రతిదానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్. అది మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మాట చెప్పండి. ఒక్కళ్ళు 100 మందికి చెప్పండి. ఒక ఎన్నిక నగరంలో కాదు, హైదరాబాద్ నగరంలో, ఒక హైదరాబాద్ నగరంలో కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో, లేకపోతే దేశవర్గంలో. అదే మనలో మార్చుకునేది మన పిల్లల కోసం కాదు. వీళ్ళు కనుక తప్పు చేస్తే పాచేద్దాం. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం, మాటలే కాదు. లోక్సత్తా దేశంలో తొలిసారిగా ఎన్నికలు పెట్టింది. ఇందాక ఎన్నికల కమిటీలో పెట్టారు. మన ఎన్నికలు పెట్టకపోతే ఏ ప్రకాష్ నారాయణ ఎన్నికల్లో కూడా గెలవకపోతే మీరు ఎవరు నుంచి ఏమైనా ఎందుకు పెట్టారు అడుగుతారా? ఏందయ్యా టీడీపీ చేస్తుందా, కాంగ్రెస్ చేస్తుందా, ప్రజారాజ్యం చేస్తుందా నన్ను అడుగుతుంటే నన్ను ఆవచ్చు. ఎవరు అడగలేదా? అది కాదు. రాజకీయాన్ని మార్చాలంటే ముందు ఆ ప్రమాణాలకు మనసు కావాలి, చెప్పే పని మనం చేయండి. అందుకే నేను రాత్రే నాకు చేసింది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక ఎడిటోరియల్ రాశాడు, జాతీయ స్థాయి లోక్సత్తా చేసిన దాని గురించి ఎడిటోరియల్ రాశాడు. మనం అనుకుంటున్నాం మనం ఏదో చేసుకుంటున్నాం, చిన్న చిన్న కాదు, మనం ఇక్కడ చేస్తున్న పనులని జాతి మొత్తం గమనిస్తాం. కూడా సాక్షి చరిత్ర అర్థమవుతుంది. చరిత్ర ఇప్పుడు చేసే పనిలో చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే చరిత్ర మొత్తం మారుతుంది. అందుకని ఈ సంఖ్యను పక్కన కట్టి ఇది జరగాలా కాదా, జరగాల చేయండి రసా, ఇంక వేరొద్దు, జరగద్దు అయితే మానేయండి, జరగడం మంచిది కాదు అయితే మానేయండి. జరగడం మంచిది అనుకుంటున్నారు. నా కుటుంబం బయటికి వెళ్తే నాకు భద్రత రాకపోయినా పర్వాలేదు, ఓటాలు పెరిగిపోయినా పర్లేదు, కానీ నేను ₹1,00,00,000 కాంట్రాక్ట్లో నొక్కేయాలంటే ఇలా ఉండాల్సింది అనుకున్నారు ఉన్నారు. కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్దిమంది ఎట్లా కొట్టుకుంటున్నారు, కానీ మనకు ఎదగాలి కదా, మనకు జరగాలని కోరిక. రేషన్ కార్డుపై నిత్యావసర సరుకులు, చక్కెర, బియ్యం కొరకు ప్రశ్న, 2 బస్సుల కొరకు. రేషన్ కార్డుల మీద ఖచ్చితంగా నిత్యావసర వస్తువులు అందాలి, కానీ ఎవరికి అందాలి? పేదలకు అందాలి.
ఇందాక ఆయన చెప్పారు పేదల పేరు చెప్పి రాష్ట్రంలో ఈవేళ 95% మంది పేరుతో రేషన్ కార్డు ఉన్నాయి. 2 కోట్ల తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి తెలుసా? ఒక్క కుటుంబంలో 400 మంది ఉన్నారనుకుంటే 9 కోట్ల జనాభాకి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఎక్కడంటే 9 కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది నిరుపేదలు ఉన్నారా? ఇక్కడ 2 రూపాయల బియ్యం ఒక పార్టీ, ఉచితంగా బియ్యం ఇంకో పార్టీ, మరో పార్టీ రూపాయలు ఏం చెప్పిందా? వాళ్ళది ప్యాకేజీ 9 కోట్ల మంది పేరుతో. కానీ ఇప్పటికి కూడా మీరు చూడండి, ఏ గ్రామం పైన లక్షలాది కుటుంబాలకి పేదల కార్డు లేవు. ఒక భారతదేశంలోనే ఈ మ్యాజిక్ సాధ్యం. జనాభా 8,30,00,000, కార్డులు ఉన్నది 9 కోట్ల మందికి, కానీ కొన్ని లక్షల కుటుంబాల పేదలకి కార్డులు లేవు. ఏంటంటే లెక్క మన పిల్లలు లెక్క అంత గ్యారెంటీ వెళ్ళిపోతాయి. అడిగితే దీనికి ఎవరు కూడా సమాధానం చెప్పండి. పేదలకు అందించాలి. ఆకలి పడిన మనిషి ఒక్కడు కూడా ఉండకూడదు. ఆలయకి దండ పెట్టకూడదు, అంతకంటే దారుణం ఇంకోట్లేదు. కానీ దాంతో అన్నీ చేసామన్నది అక్కడ ఉంది సమస్య. అది అవసరం కూడా చేద్దాం. కానీ ఇందాక చెప్పినట్టుగా చేపలు పట్టడం అన్న వాళ్ళ కాలమే నిలబెట్టాలంటే చదువు, ఆరోగ్యం, ఉపాధి కోసం నైపుణ్యం, వ్యవసాయంలో సాంప్రదాయ వృత్తులు ఆదాయం పెంచే మార్గాలు, కష్టపడే వాళ్ళకి, రెక్కాడితే దొక్కాడిన వాళ్ళకి బతుకంటే భయం లేకుండా ఏర్పాటు. ఈ 5 చేయడానికి ఏమంటారు? ఇవి చేస్తూ తాత్కాలిక సాయం కొంత చేద్దాం. కానీ తాత్కాలిక సాయాన్ని వాడు దానకర్ణులాగాను, మనం బెచ్చగాళ్ళలాగాను, వాడేమో 1000 కోట్ల రూపాయలు అదులోకి వచ్చేదాకా డబ్బులు ఎక్కడ కట్టడాలుంటాయా? అదులోకి వచ్చే కానీ 100 కోట్లు 1000 కోట్ల ఎన్ని సమయంలో మనకు అర్థం కాకుండా వాడు మనకు దానం ఇచ్చేవాడా? మనం బెచ్చగాళ్ళవా? వాడు మనం పోషించేవాడా? ఆత్మగౌరవం ఉన్న జాతీయ సిక్కున్న మనుషులను అందే వరకు ప్రతి రేషన్ షాప్ లో కమిటీ ప్రజలతో ఉండాలి. నిర్ణయం ఎవరు చేసుకోవాలి, ఎవరికి కార్డు ఉండాలి, ఎవరు ఉండకూడదు మీ చేతుల్లో అధికారులు వికేంద్రీకరణ అంటే మీ చేతుల్లో ఉండాలి. ఇదిగో ఈ ప్రాంతంలో 35% మంది పేదలు ఉన్నారు సెన్సస్ ప్రకారం. కాబట్టి 35 ఇంకో 10% ఎక్స్ట్రా తీసుకున్నాం. ఈ 40% కార్డులు మీరు పెట్టుకోండి. ఏ కుటుంబానికి కావాలో మీరు కూర్చొని తెలుసుకోండి. ఇంకా మళ్ళీ మంచిగా వాడు ఎందుకు పెడతాం? అంతవరకు మేము అందిస్తాం. అందకపోతే నష్టపోయేది మీరు. మనం అంతా కూర్చున్నా కూడా మనకు బుద్ధి లేక సరైన వాడికి అంతకుండా చేసి నష్టపోయింది మనమే. అది అధికారాన్ని మార్చడం విప్లవం ఎవరంటే అడిగారు. లోక్సత్తా చేయబోయేది బస్సుల పనులు. లోక్సత్తా నగరాల్లో ప్రధానంగా పౌర రవాణా లేకుండా ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా కూడా లాభం లేదు. అందుకే ర్యాపిడ్ బస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, బస్సు అదనంగా వేయడమే కాదు, బస్సుల కోసం ప్రత్యేకంగా లేన్ ఏర్పాటు చేసి మీకు గుర్తుందో లేదో, మెట్రోని కాదని గొంతెత్తిన ఏకైక పార్టీ లోక్సత్తా పార్టీ. గుర్తుందా మీకు? కిలోమీటర్కి 150 కోట్లు ఖర్చు పెట్టి ఎట్లా దీన్ని సాధిస్తారని చెప్పి అడిగిన పార్టీ లోక్సత్తా పార్టీ. ఈవేళ భాగవతంతా భయపడిపోయింది. చూశారు కదా ఈ సత్యగూడలో. దానికి ప్రత్యామ్నాయాన్ని చూపెట్టిన పార్టీ లోక్సత్తా పార్టీ. ర్యాపిడ్ బస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, బస్సులకు ప్రత్యేకంగా లేన్లు ఏర్పాటు చేసి ప్రతి 3 నిమిషాలకు 5 నిమిషాలకు అవసరం పడి బస్సు వచ్చి ఏర్పాటు చేసి అవసరమైతే దానిలో కొంత సబ్సిడీ ఇవ్వాలి బస్సు. మనం వివరాలు చెప్పాం. అరే బస్సులో ఈవేళ 32 కిలోమీటర్లకి 8 రూపాయలు ఛార్జ్ చేస్తుంటే ఎక్కువ అనుకుంటున్నారు కొంతమంది. మెట్రోలో కనీసం 8 రూపాయలు ఖర్చు, మినిమం. మెట్రో ఎక్కించి 8 రూపాయలు అవుతుంది. మాక్సిమం 32 రూపాయలు 40 రూపాయలు ఉంది వాళ్ళ లెక్కల ప్రకారం. ఎట్లా ప్రజలు ఎలా సాధ్యం అవుతుంది? 150 కోట్ల రూపాయలతో కిలోమీటర్ పెడితే ఈ మెట్రో ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి అని చెప్పంటే మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే అంత పెద్ద కమిషన్ ఇవ్వచ్చు. రియల్ ఎస్టేట్ లో మనం అంతా కొనేసుకుని అంత పెద్ద వాల్యూస్ పెంచుకోవచ్చు. ప్రభుత్వం అంత ఎక్కువగా కాలేయచ్చు. కాబట్టి లోక్సత్తా చేయబోయేది ర్యాపిడ్ బస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెట్టి బస్ సౌకర్యం ఆ ప్రాంత అవసరాలను బట్టి 2 నిమిషాలకు 3 నిమిషాలకు 5 నిమిషాలకు లేదా బస్ కోసం ఇంకోటి దేనికి ఉండదు. దానికి కిలోమీటర్కి 10-15 కోట్లు ఖర్చు అవుతుంది. మెట్రోకి 150-200 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది సాధ్యమే. తక్కువ ఖర్చుతో మనకి టికెట్ కాస్ట్ ఎక్కువ లేకుండా ఉంటాయి. అవసరమైన దానిలో సబ్సిడీ ఇవ్వచ్చు. అలాగే గ్రామ ప్రాంతాలకి లోక్సత్తా ఒక్కటి మాత్రమే
నిర్దిష్టమైన గ్యారెంటీ ఇచ్చింది. ప్రతి గ్రామానికి అన్ని ఋతువుల్లో పనికొచ్చే రోడ్డు, కనీసం 4 బస్ ట్రిప్పులు గ్రామానికి. పెద్ద గ్రామానికి 10-15 బస్ ట్రిప్పులు ఉంటే 4 ట్రిప్పులు లేకుండా గ్రామం ఉండదు. వేరే రవాణా చూసుకోకర్లా, నాకు కారు ఉండాలా, ఆటో ఉండాలా అక్కర్లేదు. అది కావాలంటే మీరు కారు పెట్టుకొని మీ ఇష్టం, నేను ఎవరు కాదనలేదు. కానీ అది లేకుండా పట్టణానికి వెళ్ళాలండి. ఇందాక చెప్పాను, ఈ చిన్న పట్టణాలు, ఆ పట్టణానికి 10 నిమిషాల్లో వెళ్ళే అవకాశం. అంటే సమాజంలో మౌలిక మార్పు ఉంది గ్రామ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో. లంచగొండితనం, గోండా రాజకీయాలు వద్దు. మీరు చెప్పింది రాములు గారు పూర్తిగా అవసరం. కానీ ఇందాక అనుకున్నాం, విషబీజాల నుంచి అమృత ఫలాలు పడతాయా? ఓటుని కొంటే, గాంధీ పంచితే, గోండాలను పెడితే, పనికిమాలిన బాధ్యత పెట్టి అధికారం మొత్తాన్ని కూడా కేంద్రీకరించి కూర్చోబెడితే దానిలో మంచగొండ రాజకీయం వస్తుంది, గొండగ రాజకీయం వస్తుంది. మనం అంతా కూడా ఎన్నికలు వేరు, పాలన వేరు అనుకుంటున్నాం. రాజకీయం వేరు, రాజ్య నడపడం వేరు అనుకుంటున్నాం. ఇది వేరే అనుకుంటున్నాం. ఇవాళ ఒక విచిత్రవాదం చెప్తున్నారు, లోక్సత్తా వారంతా మేధావులండి, వారికి ఈ దేశంలో ఎలాంటి మార్పులు చేయాలో పూర్తిగా తెలుసండి, అనుభవం ఉందండి, సామర్థ్యం ఉందండి. కానీ అది వేరు, ఎన్నికలు వేరండి. ఇదేనండి నాకే అర్థం. రియల్ ఎస్టేట్ వ్యాపారమా? ఎన్నికలు అంటే గోండాగిరిగా? ఎట్లా? భారత మనం ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నాం? ఎన్నికలు అంటే సామర్థ్యం, నిజాయితీ, అనుభవం, దేశంలో సమస్యల పరిష్కారాన్ని సాధించేటువంటి నిరపరతనం. అలాంటి వాళ్ళ ఎన్నుకునే ప్రక్రియ. ఎన్నికలు పోటీ చేసే వాళ్ళ గురించి కాదు, ఎన్నికల నాయకుల గురించి కాదు, ఎన్నికలు ఓటు వేసే వాళ్ళ గురించి, ఎన్నికలు మన కుటుంబాల గురించి, ఎన్నికలు పన్ను కట్టే వాళ్ళ గురించి. ఇవాళ చాలా విచిత్రంగా రాజకీయానికి గౌరవంగా లేకపోతే పోటీ చేసిన వాళ్ళు ఎప్పుడన్నా పోటీ చేసినట్టు చూడాడా? అందుకే లోక్సత్తా ఈ భాషను మారుస్తున్నాడు. సింపతి ఉండాల్సింది ఓటు వేసే వాళ్ళకి రామాయణం, తమ కుటుంబాలను సింపతి, మన బిడ్డల మీద మన సింపతి, కానీ పోటీ చేసేవాడు మీద సింపతి ఉండాల్సింది. ఈ రాజకీయ తీరు మార్చడం చెప్పడం అర్థమాలి. తక్కువ కులాల వారికి అన్ని రంగాల్లో ఎక్కువ అవకాశాలు కల్పించాలా? ఎక్కువ కులంలో కూడా పేదవాడు, పేద విద్యార్థులు లేరా? వారికి కూడా సమాన అవకాశాలు కల్పించలేరా? అసలు అందరూ మనుషులే కదా? మంచి ప్రశ్న దాన్ని పూర్తి చేయాలి. రిజర్వేషన్ గురించి వచ్చారు. ఒకటి, రిజర్వేషన్ పేరుతో కోటీశ్వరుల పిల్లలకి, కలెక్టర్ల కొడుకులకి, మంత్రుల కొడుకులకి అవకాశాలు రాకూడదు. 2, అందరికీ మంచి ప్రమాణాల విద్య అందించడం మొట్టమొదటి కర్తవ్యం కావాలంటే ఇంగ్లీషు, కంప్యూటర్తో సహా 12వ తరగతి దాకా జేబులో రూపాయి ఖర్చు కాకుండా ఆ స్కూల్కి వెళ్తే మా అబ్బాయికి అమ్మాయికి బ్రహ్మాండమైన చదువు వస్తుంది, కలెక్టర్ కొడుక్కి మా అబ్బాయికి తేడా లేని చదువులో అనే పరిస్థితి కల్పించాలి. 3, పేద కుటుంబాల పిల్లలకి కులంతో సంబంధం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా రిజర్వేషన్ సాధ్యం కాదు, కానీ అదనంగా మార్కుల్ని కేటాయించాలి. ఒక నిరుపేద బిడ్డ స్కూల్కి వెళ్తే 100కి 75 మార్కులు వచ్చినాయి నిజాయితీగా. కలెక్టర్ కొడుకో, కోటేశ్వరుడు కూతురుకో ట్యూషన్ పెట్టి మంచి ఖరీదైన స్కూల్కి పంపించి కారులో పంపిస్తే ఇంట్లో తల్లిదండ్రులు చదువుకున్నవాడు పాఠాలు చెప్తే 80 మార్కులు వచ్చినాయి. మెరిట్ ఎవరు ఉంది? నిజమైన మెరిట్ ఎవరిది? ఆ పేద పిల్లదే కదా. ఆ పేద పిల్లకి ఇంకో 10 మార్కులు కావాలి. డబ్బులు వాడితే పోటీ ఏర్పాటు చేయండి. కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా, కులాలతో మతాలతో చర్చపోకండి జనాన్ని. అప్పుడు ముస్లిం రిజర్వేషన్ అక్కర్లేదు, ఇంకో రిజర్వేషన్ అక్కర్లేదు. 4వది, ఉన్నత విద్య కావాలంటే అర్హత ఉంటే, ఆసక్తి ఉంటే, డబ్బు లేదన్న కారణంగా కన్నీళ్లు కార్చే అవసరం లేకుండా ఉన్నత విద్యకు అందరికీ మీ అందరికీ ఉన్న భరోసా ఇవ్వండి సమాజంగా. ఈ 4 పనులు చేస్తే 15 నెలల్లో కులం పోతుంది, రిజర్వేషన్ పోతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. లోక్సత్తా ఒక్కటే నిర్దిష్టంగా దాన్ని కట్టుబడింది. రాత్రిపూర్వకంగా 50 గంటలు ఇస్తున్నాం. చెప్పింది వాస్తవం. లోక్సత్తా కూడా సర్వేల్లో పాల్గొనాలి దేశవ్యాప్తంగా. 7వ తరగతిలో 12 ఏళ్ల వయసులో దేశంలో గ్రామ ప్రాంతాల్లో, పట్టణాల్లో తేడా ఉండకపోవచ్చు. గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ
ఏ స్కూల్ అయినా వెళ్ళిన పిల్లల్లో 140 మందికి 7వ తరగతిలో తెలుగులో లేక వాళ్ళు చదువు నేర్చుకుంటున్న భాషలో ఒక పారా చదవడం రావడం లేదు. ఒక చిన్న లెక్క చేయడం 170 మందికి రావడం లేదు. అందుకే విద్య అంటే లోక్సత్తా ఊరికే విద్య విధానాన్ని చెప్తున్నాం. ఏ రకంగా చేస్తామో లోతుకెళ్ళి చెప్తాం. 50 గ్యారెంటీల్లో ఏ రకంగా చేస్తామో సౌకర్యంగా పెట్టడం జరుగుతుంది. అందుకోసం అదనంగా ఖర్చుగానే సమాజం మొత్తాన్ని కూడా సమన్వయం చేయడం. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కావాలి. వెంకటరమణ గారు పూర్తిగా నేను చెప్పింది వాస్తవం. కానీ పార్టీ అంటే ఎవరో ఆస్తి ఎదుగుంటే మనం బలోపేతం చేయడం. వాళ్ళంతా చేస్తుంది అదే. కొన్ని వేల కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఫ్లెక్సీలు గందులు కూడా ఆస్తి బలం ఉందని చెప్పాం. కానీ నిజంగా జనరాజకీయము అని చెప్పంటే పార్టీని ప్రజాస్తిగా మార్చడం అని చెప్పండి ఎక్కడికక్కడ ఆలోచన వాళ్ళంతా ఇది మాదిరి కొనుక్కోవాలి. లేకపోతే ఎంత చేస్తాం? ఇక్కడికి వచ్చాం, ఇంత సమయం అయిందిగా, మనకున్నది ఇంతే సమయంగా, మనకున్న మోడల్ ఇంతేగా. ఎవరికైనా జయప్రకాష్లో మరొకళ్ళతో 34 కాళ్ళను 64 చేతులు లేవుగా, ₹1,00,000 లేవుగా, 500 గంటలు రోజులు టైం లేదుగా. కాబట్టి మనుషుల్ని మనం అదనంగా నాయకత్వం తీసుకునే వాళ్ళు, బాధ్యత తీసుకునే వాళ్ళు, ఎవరు ఇచ్చినా లోక్సత్తా పార్టీలో స్థానం నాయకత్వానికి అవకాశం నేను కోరేది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, సామాజిక రాజకీయ సమస్యల వివరణ ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఇలా ఉపాధి నాయకుడిగా ఉండి ప్రజల వస్తువులు దోచుకోవడానికి లేక ప్రజలకు కావలసిన వస్తువు సాయం చేయడం కోసం కులమత ఉపేదాలు ఉండేలా లేదా అందరూ సమంగా చదివేది మంచి పని చేయడానికా లేదా హాని కలిగించడానికా అని శ్రీనివాస్ గారు ప్రశ్నలోనే సమాధానం వారు ఆవేదన వ్యక్తమవుతారు. అలాగే వరలక్ష్మి గారు కాలేజీకి వెళ్ళడానికి రిజర్వేషన్లు కావాలి, అందులో కూడా ఎస్టీ, బీసీ, ఎస్సీ వారికి 100% సీట్లు ఉంటే ఎక్కువ శాతం వాళ్ళకే ఉంటున్నాయి, ఓసీలకు చాలా తక్కువ ఉంటున్నాయి. సమాధానం చెప్పారు. అందరికీ న్యాయం చేయడం సాధ్యం, ఒక్క లోక్సత్తా దగ్గర మాత్రమే నిజాయితీ అయిన పరిష్కారం, అన్ని వర్గాలకి న్యాయం చేసే పరిష్కారం, అందరినీ కల్పించే పరిష్కారం, సాధ్యమైన పరిష్కారం ఉంటుంది. లేకపోతే మీరు చూసారు గుర్జంలో మేనాలు బాగా మాదిగా పోరాటం, లేకపోతే ఇంకో కులం, బీసీ, ఎస్టీ రకరకాలుగా ఒక్కలు చేసి సమాజాన్ని స్తంభించే పరిష్కారాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. దేశానికి మన న్యాయం చేయకుండా నిజాయితీగా తలుచుకుంటే మంచి పరిష్కారాలు ఉన్నాయి. అది లోక్సత్తా చెప్పారు. ఈ ప్రశ్న ఒకటి, ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుంచి మీరు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, 1వ తరగతి ఎందుకు అంటున్నారు? ఇంగ్లీష్ గురించి ఖచ్చితంగా ఉండాలి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొద్దిగా తల్లులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. మన పిల్లలు ఎట్లా కొట్లా బాగుపడతారన్న కోరికతో ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తున్నాం. కానీ చిన్నప్పటి నుంచి మీరు ఒకసారి ఆలోచించండి, ఇంట్లో తల్లిదండ్రులతోనూ, కుటుంబంతోనూ, స్నేహితులతోనూ, చుట్టూ ఉన్న వాళ్ళతో ఏ భాషలో మాట్లాడితే అదేదైనా కావచ్చు, ఆ భాషలోనే మొదటి కొద్ది సంవత్సరాల్లో చదువు పట్టుబడుతుంది. ఇది ఒక భాష గొప్పదా కాదని కాదు సమస్య. మన ఇంట్లో మనతో తెలుగులో మాట్లాడేవాడికి ఈ శేష ఈ బల్ల మీద ఉంది అనగానే ఎట్లా తెలిసిపోతుంది. ఇది ఇంగ్లీష్ లో ద బాటిల్ ఈజ్ ఆన్ ది టేబుల్, THED, BOTTLE బాటిల్, BOTTLE బాటిల్, ISE ఇదంతా అయ్యేసరికి ఆ తెలుగు తెలిసి కూడా లైబ్రరీ కాదు. నీకు కూడా అడగబడుతున్నాడు, మనం అనుకుంటున్నాం నేర్చుకుంటున్నా భ్రమాది. అందుకే తొలి కొద్ది సంవత్సరాల్లో ఇంగ్లీష్ని భాషగా నేర్పుతాం. భాషగా నేర్పుతున్నప్పుడు అది అవసరం ఉన్న లేకపోయినా నేర్పాలని కోరిక మనందరికీ ఉంది. తల్లిదండ్రులకు కాదు తెలియదు, మా వాడు ఇంగ్లీష్ నేర్చుకోవట్లేదని. కానీ ఇంగ్లీష్ భాషలో నేర్పదు. ఇంట్లో ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళైతే కొన్ని కుటుంబాల్లో ఇంట్లోనే ఇంగ్లీష్లో, హిందీలో ఏ మాట్లాడే కుటుంబాలు ఉన్నాయి. పుట్టిన దగ్గర ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ మాతృభాష అంటే తెలుగు ఒక భాష, ఇంకోటి అది కాదు. ఆ పిల్లలకి అర్థమయ్యి ఆ పిల్లలు మిగతా వాళ్ళతో పోటీ పడాలంటే మొదటి కొద్ది సంవత్సరాల్లో కుటుంబంతో మాట్లాడే భాషలోనే నేర్పడం శ్రేయస్కరం. తల్లిదండ్రులకు ధారాళంగా ఇంగ్లీష్ వచ్చి
ఇంట్లో హాయిగా ఇంగ్లీష్ మాట్లాడుకుంటుంటే అప్పుడు ఇంగ్లీష్లో చెప్పేది. అది లేకుండా అయితే పిల్లల్ని చెడగొడుతున్నామో దయచేసి అర్థం చేసుకున్నాను. నేను చిన్నతనంలో తెలుగు మీడియం పాఠశాలలో మా ఊళ్ళో వీటి బట్టి చదువుకున్నాను. ఇవాళ నేను చెప్పక్కర్లా, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంగ్లీష్లో అరే ఒకరికంటే తక్కువ ఉన్నానన్న భావన నాకు ఏనాడు జీవితంలో కలగాలి. కాబట్టి ఆ బిడ్డకి తెలుగు బాగా అర్థమైతే, విషయం బాగా పట్టుబడితే, ఒక భాష బాగా నేర్చుకుంటే మిగతా అనర్కలంగా వచ్చేస్తాయి. అలాగే ఆ భాష నేర్పటంలా చిన్నప్పటి నుంచి నేర్పుతాం, కానీ ఆ భాషలో నేర్పి ఆ పిల్లవాడిని సాగుపడతారు. తెలుగు చాటుల్లో నాశనం చేయాలి. తెలుగు బాగా అర్థం కావాలి. ఆ భాష నేర్చుకోవడం వేరు. తెలియని భాషలో చిన్నప్పుడు తెలియని మాటల్ని ఇంగ్లీష్ తెలియని పంతులు వచ్చి నాపడం వేరు. తెలియని పంతులు కొట్టాడు, మీరు అర్థం చేసుకోవట్లా. కాలేజీలో ఇంగ్లీష్ చెప్పే పంతులు నాకు ఇవాళ మీకు తెలుసా సంగతి? అంచేది మనం నేర్చుకుంటున్నప్పుడు మనం నేర్చుకోవట్లా. ఖచ్చితంగా ఇంగ్లీష్ విద్య కావాలి, ఇంగ్లీష్లో కూడా విద్య కావాలి తర్వాత. కానీ మొదట్లో మాత్రం మన ఏ భాషలో చిన్నప్పుడు మాట్లాడితే ఆ భాషను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే. నిరుద్యోగ యువత కోసం ఏం చేస్తారు మీరు అని సిహెచ్ఎల్ గౌడ్ గారు గమనం పట్టించారు. మంచి ప్రశ్న గౌడ్ గారు. 4 విషయాలు. 1, విద్య ఆరోగ్యం అందరికీ అంటే ఒక్క ఆ 2 రంగాల్లోనే కనీసం 2.5 లక్షల ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వంలో అదనంగా వస్తాయి. అందరికీ విద్యార్థులు కాదు, కనీసం 1,25,000 మందికి అదనంగా విద్యారంగంలో టీచర్లుగా మనం కావాలి. దానికోసం నేను అదనంగా ఖర్చు పెట్టామని చెప్పంటున్నానే, దానికోసం ఖర్చు పెట్టాను. విద్యకు అద్దగంటే ఖర్చు ఉంది, విద్యను కట్టడం తప్ప దాని ఖర్చు టీచర్ల కోసం. 2, అది కాకుండా ప్రభుత్వంలో అందరికీ న్యాయం అందించడం. లోక్సత్తా పోరాటం వల్లనే మీరు గమనించడంలో గత మాసం డిసెంబర్ 2008లో ప్రతి మండలానికి ఒక న్యాయస్థానం ఏర్పాటు కాబోతున్న చట్టం వచ్చింది. పోతున్న పార్లమెంట్ చేస్తున్న చివరి చట్టాల్లో పూర్తిగా 100% లోక్సత్తా పోరాటం వల్ల ప్రతి వాక్యం ప్రతి మాట లోక్సత్తా తయారు చేసింది, పార్లమెంట్ చట్టంగా వచ్చింది. దాన్ని అమలు చేస్తే దీన్ని నిజాయితీగా అందరికీ న్యాయం అందించి ఏర్పాట్లు చేస్తే వేల మందికి దానిలో కాబట్టి ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మాత్రం. 2, ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ విద్యుత్ పంపిణీ లాంటివి ఉన్నాయి. ఒక విద్యుత్ పంపిణీ సరిగ్గా చేస్తే 60-70 వేల మందికి ఉపాధి అవుతుంది. లోక్సత్తా ఆచరణలో చేసి చూపెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా కళ్ళ చెరువులో ఈ పంపిణీని చేపట్టి ఒక్క గ్రామంలో 10 మందికి ఉపాధి అయ్యాడు. 5,000 రూపాయలు తగ్గకుండా. మీరు గ్రామాల్లో పెరగండి, 5,000 రూపాయలు కనీసం జీతం అని చెప్పండి, ఎంత పెద్దది నీకు అర్థం ఇక్కడ మీకు ఎంత చెప్పవచ్చు. ఉపాధి అంటే లక్షల రూపాయలు జీతం అక్కర్లే. 3, 15 లక్షల మంది కనీసం నిరుద్యోగ యువత రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నైపుణ్యంలాగా ఉద్యోగాలు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ప్రభుత్వం ఖర్చుతోనే ఆ సమయంలో ట్రైనింగ్ ఖర్చు, వాళ్ళు ఉండడానికి తినడానికి ఖర్చు తల్లిదండ్రులు ఆధారపడకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే వాళ్ళు వెచ్చగలుగా చేస్తారు. నైపుణ్యాన్ని పెంచి ప్రైవేట్ రంగాన్ని బ్యాంకుల్ని భాగస్వామ్యం చేసి అందరికీ ప్లేస్మెంట్ గ్యారంటీ చేస్తుంది లోక్సత్తా ప్రభుత్వం. ఈ 15 లక్షల మందికి ఉద్యోగాలు రావడంతో పాటు 1000 చిన్న పట్టణాలను ఏర్పాటు చేసే రాష్ట్రంలో ఒక్కొక్క చిన్న పట్టణంలో 5,000 అదనంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. స్వయం ఉపాధి కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కానీ 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఇవన్నీ కాకుండా యువతని సమాజంలో భాగస్వామ్యం చేయడం కోసం ప్రత్యేకంగా జాతీయ సేవా పథకాన్ని ఏర్పాటు చేసి సంవత్సరానికి 1,00,000 మందిని దానిలోకి తీసుకుని 2 ఏళ్ల పాటు మీరు ప్రజల కోసం చేయండి. మీరు జీవితంలో 2 ఏళ్ల పాటు టికెట్ ఆలోచించుకోకండి. ఇదిగో మీకు 4,000 రూపాయలు, 5,000 రూపాయలు. అక్కడ విద్యలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, అక్కడ అందరికీ పాలనా సమాచారం రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కావచ్చు, అవినీతి మీద పోరాటంలో కావచ్చు, మూఢనమ్మక అంతం చేయడంలో కావచ్చు, స్థానిక అవసరాలను బట్టి, స్థానిక ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి, అక్కడ మీకు ఉన్న శక్తిని బట్టి మీరు అక్కడ 2 ఏళ్ళు పనిచేయండి. 2 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళి మీ జీవితాన్ని చూసుకోండి. యువతని యువతలు 1,00,000 మంది ప్రతి సంవత్సరం వస్తారు. 10 ఏళ్లలో 10 లక్షల మంది సమాజం మొత్తాన్ని మంచి అనుభవం ఉన్న వాళ్ళు, ఆ ధైర్యం ఆత్మవిశ్వాసం వాళ్ళు వస్తారు. రాజకీయ సమాజం మొత్తం మారిపోతుంది. ఇది లోక్సత్తా యువకుల కోసం చేసింది. ఒక్క పార్టీనైనా సరే ఇలాంటి మన కాపీ కొట్టి తప్ప చెప్పనండి లేదు. క్రమక్రమంగా మన కాపీ కొట్టి వీటికి వచ్చి చెప్పడం మొదలుతారు. ఎందుకంటే ఆలోచన చేయరు, అది అవసరం కదా. ఇక పార్టీలో రిజర్వేషన్లు కట్టకుండానే ఇప్పటికే మన జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో 9 జిల్లాలలో యువత అధ్యక్షులుగా జిల్లా స్థాయి ఎన్నికయ్యారు. ఫలానా కుటుంబం కాబట్టి కాదు, ఫలానా కుటుంబం కాబట్టి కాదు, ఇంకే పార్టీనైనా సవాల్ చేస్తున్నారు.
23 జిల్లాల్లో 9 జిల్లాలలో వారంతటికి వారే యువత జిల్లా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వాళ్ళ నడుపుకుంటాం జాతర నుంచి పెట్టే మాటలు ప్రతి స్థాయిలో 50% అవకాశాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇక రేపొద్దున ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంతమంది మీరే చదువుతున్నాయి, వాళ్ళు కూడా వస్తారు సొంతం. నిజంగా నాయకత్వాన్ని పెంచి ఏర్పాటు. ఇది యువత కోసం లోక్సత్తా చేస్తున్నాం. ఈ విద్యుత్ పాత బాకీ మాఫీ అన్న ప్రభుత్వం మున్సిపల్ ప్రాంతాల్లో ఎందుకు చేయడం లేదు, ఇక్కడ వీళ్ళు ఓట్లు లేరు అని చెప్పాను. ఎక్కడ మోసం చేయొచ్చో అక్కడ చేస్తారు, చేయాల్సిన పని చేయడం. అలాగే ఫీజు మాఫీ విషయం, ఫీజులు ఉండకూడదు. నన్ను నేను పంపించిన స్కూల్లో ఎవరికి ఫీజు లేకుండా విద్య అందని ఉన్నతమిచ్చే పేదలకి ప్రతిభ ఉంటే, నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటే డబ్బుతో నిమిత్తం నాకు డబ్బును వాళ్ళకి వస్తుంది. అది మంచి పని. ప్రభుత్వం చేస్తున్న అన్ని పనులు చేయాలనుకున్నాం. విద్య అనేది వాళ్ళ తల మీద నిలబెట్టే దానికోసం ఎన్ని వేల కోట్లనే ఖర్చు పెట్టాలి. సద్వినియోగం కావాలంటే చాలా చోట్ల నాకు వస్తున్న ఫ్రీ అది ఏంటంటే స్కాలర్షిప్ పెడుతున్నారు, మాకు రావట్లేదు మొదలు అంటున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. ఫలితం ఎందుకంటే డబ్బుల్లో చూసుకోకుండా డబ్బులతో కూడా కమిషన్లు వచ్చే పథకాల కోసం, కాంట్రాక్టుల కోసం పెట్టేసి, దోపిడీ కోసం పెట్టేసి, అసలు ప్రజలకు వచ్చే పథకాల కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా పైకి మాత్రం ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమస్య. విద్యకి ఇవ్వాలి, ఆరోగ్యానికి ఇవ్వాలి, ఏ రూపంలో ఇవ్వాలనేది సమస్య, కానీ ఇవ్వాలి. రామరెడ్డి గారు లంచం తీసుకునే వాళ్ళకంటే ఇచ్చేవాళ్ళు కూడా దొంగలే, చెడ్డవాళ్ళే. లంచం ఇవ్వడానికి ఆయన ఎందుకు సిద్ధపడుతున్నారు, కారణం ఏంటి? రామరెడ్డి గారు మంచి ప్రశ్న గారు. లంచం ఇచ్చేవాళ్ళు 2 రకాలు, అందరూ దొంగలు కాదు. ఇది చాలా ప్రమాదకరమైన అందరూ దొంగలంటే. నేను నిజాయితీగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మనందరిలో ప్రతి ఒక్కళ్ళం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక రూపంలో చిన్న లంచం ఇచ్చాం. అవునా కాదు చెప్పండి. చేసి గద్దెలాగా ఇచ్చాం. ఎవరిని దూచుకోవడం కోసం లాలించబడగల. అరే బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పంటే 10 సార్లు తిప్పుతూ ఉంటే, 10 రోజులు పనిపోతా ఉంటే, ఆ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటే, పడిగాపులు కాస్తూ ఉంటే దాంట్లో 50 రూపాయలు ఇస్తే పని అయిపోతుంది ఇచ్చేస్తాం. దాన్ని ఎక్స్ట్రాడినరీ కరప్షన్ చెప్పండి. దీనిలో మనం ఏమీ లబ్ధి పొందలా, ఎవరిని మోసం చేయాల, సమాజాన్ని నష్టకరలా, మన అసౌకర్యం విపరీతం కలిగించి వేధిస్తున్నారు. కాబట్టి ఆ వేధింపు నుంచి తప్పించుకోవడం కోసం ఆ రోజు 50 రూపాయలతో పని అయిపోయిందని తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ మనసులో 50 ఇచ్చాం. అది వేరు. ఒక కాంట్రాక్ట్ని అన్యాయంగా దోచుకుని ₹1 కాంట్రాక్ట్కి 8 లక్షలు 10 లక్షలు కమిషన్ ఇచ్చేసి, బిల్లు చెల్లింపులకు మళ్ళీ 5 లక్షలు ఇచ్చేసి, ₹1 పనిలో 40 లక్షలు పని చేసి దానిలో 30 లక్షలు దోచేసుకుని మిగతా 30 లక్షలు లంచం ఉంది. అది లాలో వచ్చే కరప్షన్. ఇప్పుడు మీరు చెప్పండి, గతిలాగా 50 రూపాయలు ఇచ్చే లంచంలో సమాజాన్ని దోచుకోవడం కోసం లాలో వచ్చి ఇచ్చే లంచం ఉండవుతారా? అలా అంటే మనంత అమాయకం ఇంకొకటి లేదు. ఆ లాలో వచ్చే కరప్షన్ డబ్బులిచ్చిన వాడిని విపరీతంగా ద్వేషించాలి, శిక్షించాలి. తీసుకున్న వాడిని మాకు శిక్షించాలి. గతిలాగా ఇస్తున్న సందర్భాల్లో ఆ గతిలాగా ఇచ్చే అవసరం లేకుండా చేయాలి. అందుకే శిక్షించాలి. అందుకే టైం పని కాకపోతే వాడు మనకి జరిమానా వాడికేసి మనకి పరిహారం చేసే ఏర్పాటు జాగ్రత్తగా అర్థం చేస్తాం. అందుకే దేశంలో మొట్టమొదటిసారిగా లోక్సత్తానే ఈ పోరాటం చేసింది. టైం పని కాకపోతే రోజుకి 50 రూపాయలు 100 రూపాయల పరిహారం ఇవ్వాలని చెప్పని దాన్ని గ్యారెంటీగా పెట్టాం. అందుకే హైదరాబాద్ నగరంలో 24 అవర్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, ఏ ఫిర్యాదైనా మనకు హక్కుగా వ్యవస్థ అయినా సరే ఫోన్లో చెబితే దాన్ని వెంటనే కంప్యూటర్లో నమోదు చేసి, సరైన కాలంలో పని జరగకపోతే వాళ్ళు మనకు రోజుకు 100 రూపాయల పరిహారం ఇచ్చేట్టుగా లోక్సత్తా పార్టీ ప్రజల ముందు ఒక సిగ్నల్ షాప్ పెట్టింది. ఒక గ్యారంటీ ఇస్తారు. స్థానిక ప్రభుత్వం అది భాగం. ఎందుకని ఈ 50 రూపాయలు లంచం ఇచ్చే ఈ బాధ తప్పించాలి. కాంట్రాక్టులు కమిషన్లు కొట్టేటమే అక్కడ లాభించబడుతున్నారు. దీని మీద ఒకటే చూడకూడదు. దయచేసి అర్థం చేసుకున్నాం. దేశంలో మంచి ఉద్దేశంతో మనం లోతుకి వెళ్లకుండా అయిపోయిన ఆలోచించి లంచం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం దొంగలండి, భారతదేశంలో అందరూ దొంగలే కాబట్టి మనం ఏం చేయడం పడుకుందాం అట్లా మీరు ఆ వాదన ఏ నిర్ణయాన్ని తీసుకుంటారు? ఈ దేశం బాగుపడదు, అందరూ దొంగలే కాబట్టి ఇట్లా కొనసాగిద్దాం. నిజమా? మీరు చెప్పండి.
అంటే ప్రతిపాదన అమెరికాలో ఉంటే గొప్ప మనిషి, భారతదేశంలో దొంగ అయిపోయిందా? అంటే ఈ గత అర్థపాఠం చేసిందా చెప్పండి? ఇదే మనుషులు. మన పిల్లలు అమెరికాలో ఉంటే ఓకేనా, బ్రిటన్లో ఉంటే ఓకేనా, ఆస్ట్రేలియాలో ఉంటే ఓకేనా, ఎల్బీనగర్లో ఉంటే దొంగ? ఎంతో అవమానం మనకి. సమస్య అది కాదు. ఒకప్పుడు మీకు ఫోన్ కావాలంటే లంచం కావాలి, ఫోన్ రిపేర్ కావాలంటే డబ్బులు కావాలా? ఇచ్చాం. ఫోన్ ఇంటి చట్టి మార్చాలంటే లంచం ఇచ్చాం, అవునా? ఇవాడు ఇస్తున్నాను కదా మన ఫోన్ కోసం. ఈ మధ్యకాలంలో ఫోన్ కోసం లంచం ఇచ్చిన చేయొచ్చు ఒకసారి. అంటే మనకు మహాత్ములు అయిపోయామా? ఏమైందండి? లంచం అవ్వకుండా పని జరిగే ఏర్పాటు జరిగింది. అవసరాలతో ఇచ్చాం, పెద్దలకి ఇచ్చాం. ఆ ఉదాహరణ చాలు మనకు అర్థం కావడం కోసం. అందుకే లంచం ఇచ్చేవాడు కూర్చున్నాడు ఒకటే మాట అనుకోకండి. చాలా మంది పాపం మంచి ఉద్దేశంతో లోతుగా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు. రామరెడ్డి గారు దయచేసి కొంచెం లోతుగా ఆలోచన. అమరేందర్ రెడ్డి హిమాలయ మౌంటైన్ లాగా అవినీతి పెరుగుతోంది. నిర్మూలన క్లీన్ గవర్నమెంట్ అవసరం. కనీస అవసరాలు రోడ్డు, పవర్, వాటర్, డ్రైనేజ్, మార్కెట్, రవాణా, స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా అందాలి మనం చెప్తుంది. రాజకీయ నాయకులు చేసే అవినీతికి సహకరించే అధికారులను ఎలా దారిలో పెడతారు? అధికారాన్ని వికేంద్రీకరించడం దానిలో ఒక మాట. అధికారం దూరంగా ఉంటే అధికారానికి బాధ్యతకి సంబంధం లేకుండా జవాబుదారితనం ఉండదు. దగ్గరంటే మీరు నేను చొక్క పట్టుకోవచ్చు. సిటిజన్ చాప్టర్ పెడితే తప్పు చేసిన గణించవచ్చు. ప్రత్యేక కోర్టును పెట్టి అవినీతి పరుడిని వెంటనే పదవి నుంచి తొలగించి ఆస్తులను జప్తు చేసే చట్టం తీసుకొస్తే మీరు 10 మందిని ఒక్క జిల్లాలో మీరు జైల్లో పెట్టి ఆస్తులను జప్తు చేయించాలి. ఒక్కొక్క జిల్లాకి 10 మందిని చెప్తానికి అక్కడ 190 అవినీతి పోతుంది. అసాధ్యమే కాదు. ఎన్ని కోట్ల నుంచి ఎంత పోయింది? పోటీ వల్ల పోయింది. ఇంకో రంగంలో ఇంకో రకంగా పోతుంది. కాబట్టి కొన్ని పద్ధతులను సరిగ్గా పెడితే ఇదంతా అర్థం చేసుకోవడం ఒకటే. మనం ప్రత్యేకంగా అవినీతి పడడం కాదు, అలాగే మనం ప్రత్యేకంగా మహాత్ములం కూడా కాదు. రెండు గుర్తించాలి. మనం మామూలు మనుషులు, ఉప్పు కాలం తింటున్న మనుషులం. మనలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు. దానికి తగినట్టుగా ఏర్పాట్లు జరగాలి.